ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. తుంగ భద్రకానితులు ఏడవమ్మ కత్తి బత్తి ఏది గంగా కరవల్ల ఏది కరవల్ల నీ సేది గంగ గజ్జబాల ఏదమ్మా అండలో బ్రహ్మణ వేలినాడు గంగ జగం సంకబెట్టి జగం పుట్టబెట్టి కొలుసురు గంగ నిన్ను కోమలేటి మీద ఆరీలు కొలుసురు గంగ మోరీలు కొలుతురమ్మ మోరీలు కొలుతురంగ మో కాండితురావులు కొలుతురమ్మ గొల్లలు గొలవంగ గంగా కోడలన్నవా గొల్లలు గొలవంగా గొంతు కోడలన్నమ్మ తురుగలు గొలవంగా తురుగ కాండిది రాదనన్నవా ఎరుకువాడు గొలవంగ మాయమ్మ ఏలే పాండరాజు నన్నవా చెప్పబోయే కథ ఎరకల నాంచారి ఒగ్గు కథ మూడవ భాగము ప్రారంభము. ప్రధాన కథకులు కర్రె రమేష్, సహాయకులు గుంటి పర్వతాలు, బొప్పనపల్లి రవి, డోలు వాయిద్యం కర్రె వెంకటేశు, కర్రె బీరేషు, కర్రె అరవిందు. మాది మంచిర్యాల జిల్లా భీమిని మండలం వీగామ గ్రామం. ఈ మూడవ భాగంలో ఎరకల నాంచారి దానం చేయడము మరియు పెళ్లి చేయడం జరుగుతున్నది. రామ 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 మరి అమ్మవారు ఇయ్యాల నాగదేవి అతన భర్త కోటయ్యా మరి భార్య బిడ్డనెత్తుకున్నప్పుడు ఆమెకు ఎవళ్ళు పుగుళ్ళు అవుతుందని చెప్పి ఓ బామా నీకెందుకు బాధని చెప్పి భార్య చేతులకెళ్ళి తీసుకొని భర్త ఎత్తుకున్నాడా భర్త తీసుకొని ఆ బిడ్డను ఎత్తుకున్నప్పుడవ్వా ఆయనకు వగుళ్ళు బుగుళ్ళు అవుతుంది అచ్చపోయే ప్రాణం అవుతుంది. అరే శంకర పరమేశ్వర ఇది ఏమి కలమాయే కావచ్చు నా ప్రాణం పోతుంది కావచ్చునా నా భార్య ప్రాణం పోతుంది కావచ్చు నా ప్రాణం పోతుంది కావచ్చు కొడుకులారి ఎక్కడుండు అని చెప్పి ఆ కొడుకుల పిలిచినప్పుడు అమ్మ ఎగవాడి కొడుకులమ్మ ఓ దేవుడా తల్లి దగ్గర ఉండే అవలారా అయ్యనా ఎన్నరాగు మా నాయనా నాయనా నీకు ఎల్లగాని ఎల్లలేము యాపద వచ్చింది అని చెప్పి గిదా గిదా గిద గిద ఏడుగురు కొడుకులు రాని వద్ద ఉండరా అది తెల్లముఖము చూసినారు కాన్నలా అల్లు గిర్రగిర్ర తిరుగుతుళ్ళు రామరామ ఆ సెల్ల ముఖము చూతుడు తోటి మరి ఎల్మ కోట ఈ అడుగురు కొడుకులు అవ్వ గిరగిర గిరగిర తిరిగి ఎక్కడళ్ళు అక్కడ సోదద్ది పడిపోతూ ఉన్నారా అరే ఎలమ కోటయ్యకు కాళ్ళ ఏతులు గతగదనుకుతుంది గుండె దడదడ అంటుంది శంకర ఇది ఏమి కలమాయ కావచ్చునని చెప్పి రాజు కింద ఉన్న రవిని జవన్ల 12 మంది పార జవన్ల పిల్ల పోలీసుల పిలువనంపినారు. అరే ఓరోరి జవన్లార ఇది ఏమి కలమాయ కావచ్చు ఒక బావు తెలిసి ఒక బ్రాహ్మణ్ణి అడగాలంటారు. నలుగురు పడ్డముద్ర నలుగురు బ్రాహ్మల్లా ఎలమండుగుర ఇలా తోలక రమ్మన్నప్పుడు మరి చెట్టు వాళ్ళు జవల్లి వెళ్ళిపోయి ఒక బ్రహ్మపూరి పట్టణం వెళ్ళిపోయి నలుగురు పట్టముద్ర నలుగురు బ్రాహ్మణుల వేదాంతం తెలిసిన వాళ్ళ ఎనమండుగుర ఈయన తోలకి వచ్చినప్పుడు పట్టముద్రులు బ్రాహ్మణులు ఆ తోడ కొలవ తీరినారు. ఆ పంచంగాల గడ్డలమ్మ తనదను చేరవచ్చిల్లు అయ్యా మా బిడ్డ పుట్టిన సుంది ఇట్లా అయిపోతుంది మా ఊరంతా అల్లగొల్లారం అవుతుంది అయ్యయ్యో అయ్యా 5 ఆకుల పంచాంగాల గట్ట స్థానం బట్టి మంచి చెడ్డ చెప్పు అన్నరే
పట్టముళ్ళు బ్రాహ్మణులు ఐదాకుల పంచాంగాల గట్ట వస్తాన పట్టరు దైవమా ఎరగనేలు కమ్మలైనా కమ్మలైనా పట్టముళ్ళు బ్రాహ్మణులు చిటికనేలు కమ్మలు సిక్కుబడ చూసి గట్ట చూసినట్టే చూసి ఏమంట ఉన్నారా అయ్యో ఎలమ కోటయ్యా ఓ బిడ్డ ఎలనాగదేవి అయ్యో మీ బిడ్డ పల్లెల గండాన పుట్టిందమ్మా ఈ పట్నం గండాన పుట్టింది తల్లిదండ్రి గండాన పుట్టింది అమ్మా మూల నక్షత్రాన జలమించింది కాబట్టి నీ బిడ్డ గట్ల 3 పెంకలు తీసి మూలవాసం కిందికి వెళ్ళి తీయాలి అట్లా అయితేనే కొంచెం తగ్గుతుంది లేకపోతే ఇక ప్రాణం కూడా పోతుంది కావచ్చునమ్మా అని గడవండి మాటలు చెప్పిండ్రు ఇక ఓ రామ రామ మరి పట్టుమూర్తులు బ్రాహ్మణులుగా ప్రకారంగా చెప్పిన వాళ్ళే చూసినవా అదిగో మరి చూసినవా ప్రకారంగా చేస్తామన్నారు మూలపు గడియల పుట్టిన వారిని మూల వాసం కిందికి లీగించిన మాట ఉంటే ఆ గండము కడకు దొలుగుతుందంటారా కాబట్టి ఆ బిడ్డను ఆ గడియ లోపల మూలవాసం కాడి 3 పెంకలు తీసిల్లు మూలవాసం కిందికెళ్ళి ఆ బిడ్డను ఈగించినారు అట్ట 3 గడియలు జరుగుతా ఉండెనమ్మా వాడలకు వాడలు గాలిపోతూ ఉన్నాయి మూలలకు మూలలు గాలిపోతూ ఉన్నాయి ఆవుల మందల్లో ఆవులు దద్దన్నాయి బర్రెల మందల్లో బర్రెలు దద్ద ఉన్నాయి కొందరు ప్రజవారు కూడా మారణమైతుండ్రు ఆ ఊరు లోపల పెద్ద గత్తర పడ్డ సవల్లం అవుతాను అయ్యవో బట్ట మృదులారా బ్రాహ్మణ మరి ఈ గండం కూడా కలకు దొరకలేదు తండ్రి నా బిడ్డకు ఏం గండం ఉన్నది ఎన్ని పూజలని చేస్తామయ్యా ఎన్ని నోములైన నోముతామన్నప్పుడు పట్టమూర్తులు బ్రాహ్మణులు పంచంగాల కట్టలు పార చూసినారవ్వా అయ్యో నేను ఏమంటే చెప్పాలి ఓ రాజా ఎలమ కోటయ్యావో తల్లి ఓ ఎలమ నాగమ్మ నీ బిడ్డను నువ్వు కననోసుకున్నావు అని బిడ్డ నువ్వు పెంచనోసుకోలేదమ్మా నీ బిడ్డ నీ ఇంటి లోపల ఉంటే నీకు అష్ట దరిద్రం ఉన్నట్టు తల్లి నీకు రారా నీ కష్టం వద్దదమ్మా నీ పట్టం పాడారైపోతాయి తల్లి నీ బిడ్డను ధర్మంగా ఎవరికన్నా దానమిచ్చుకో తల్లి ఏ ఊరుగాక ఏ ఊరికన్నా ధర్మంగా దానమిచ్చుకో నీ బిడ్డను చదువుకున్న వారి ఇంటి లోపల అష్టలక్ష్ములు వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే ఉంటది నువ్వు కననోసుకున్నావు కానీ పెంచ నోసుకోవాలని చెప్పి ఆ బట్టమూర్తులు బ్రాహ్మణులు ఆ మాట చెప్పిండు ఆ మాట చెప్పి వెళ్ళిపోయినప్పుడు అమ్మవారు ఎలవనాగమ్మ కళ్ళ వద్ద ఉన్నదా బిడ్డనెత్తుకున్నదవ్వా ఓ దేవుడా నీ రాధ గనకపోతేనే నీ గీత గనకపోతే పాపగారు బ్రహ్మదేవా బ్రహ్మదేవా వాడు రాధ రాజునావా ఓ నాయన అని గిట్ల అమ్మవారు ఇలా నాగదేవి కలగల కలగల కన్నీరు తీసుకుంటా ఈ చోట ఉండరు గాని మరి సాంబపురి పట్నం లోపల ఎవరయ్యా అంటే ఎరకలి కులము లోపల ఎరకలి మారయ్యా ఆ మారయ్య బారి ఎలమంచ పొద్దుగా లేసి ఎరకల పుట్టి గట్ల చేత పట్టుకోని ఊళ్ళ పొండ పల్లెల పొండ తిరుక్కుంటా ఎరక చెప్పుకుంటా అదే శివకలికిపురి పట్నం లోపల లబోదయ్య ఎరక గోపాలనాథి ఎరక లబోదయ్య ఎరక గోపాలనాథి ఎరక గోపాలనాథి ఎరక గోవిందనాథి ఎరక ఆడికి చెప్పేది ఎరక శివనాథికి చెప్పేది ఎరక శివకలికిపురి పట్టం లోపల ఎలమా రాజుగారి మిచ్చల కిందకెళ్ళి ఆ తల్లి వెళ్ళిపోతూ ఉంటే తల్లి అమ్మవారు నాగమ్మ నాగమ్మ తల్లి కళ్ళు చూసినది ఓ దేవుడా
జరుగుతున్నదా బిడ్డ ఓ ఎరకలి ఎలమంజరావమ్మ నీవు ఎందుకంటే ఈ బిడ్డను వచ్చపోయి ఎలవనాగమ్మ ఎవరికి ఇచ్చిన గాని పిల్లలు లేని వారికి కూడా ఈ తల్లి నా బిడ్డను చాదుకోండి అని ఇస్తే అమ్మా నువ్వు చాదుకుంటేనే నీకు గాశారం ఉన్నదన్ను మేము చాదుకుంటే ఆ గాశారం మాకుంటది కావచ్చునా 33 కులముల మందిని 18 జాతుల మందిని ఎవరిని అడిగినా గాని సాదుకోవంట ఉన్నరవ్వా బ్రాహ్మణులు ఏమంటే చెప్పిండ్లు బిడ్డ ఎవరన్నా చాదుకుంటే వాళ్ళకి లేకపోతే నీ బిడ్డని కత్తికోత బండకాడ ఖండించి మెండించకపోతే నీ గాచారం పోదన్నరవ్వా అయ్యో నా బిడ్డ నిన్ను ఎవరు చాదుకుంటలేరు బిడ్డ నీ ప్రాణం ఎంత తీయాలని చెప్పి కలకల 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 తల్లి నాగమ్మ కన్నీరు తీస్తూ ఉంటే ఆ ఎరకలి ఎలమంచి ఎరకలు పుట్టి పట్టుకొని వెళ్ళిపోతా ఉంది అమ్మా ఓ ఎరకలి ఎలమంచ అమ్మా ఓ ఎరకలి ఎలమంచ నా బిడ్డ పుట్టిన గడియ మంచిది కాదా అట బిడ్డ నేను చదువుకుంటే నాకు అష్ట దరిద్రమాట ఎవరికన్నా చదువుకున్న వారికి అదృష్టం కలుగును పుణ్యాలాట నా బిడ్డని చదువుకో బిడ్డ నీకు కట్టుకోని సీరలిద్ద పెట్టుకోను సొమ్ములిద్ద కాకపోతే నీకు బతికంత బతుకు తెరువిస్తా గాని బిడ్డ అమ్మా నా బిడ్డను సాదుకుంటావా తల్లి అమ్మా నువ్వు ఇచ్చిన మాట ఉంటే తప్పకుండా నేను తీసుకెళ్తానమ్మా బిడ్డను ఎత్తుకున్నదవ్వా నాగమ్మ నాగమ్మ బిడ్డ నాగల్ల బిడ్డ నా బిడ్డ బిడ్డ నాగల్ల బిడ్డ నా బిడ్డ కరణ వీర మల్లు అయ్యా మాయవ్వ కరణ వన్ను వయ్యా మాయవ్వ కడబారగల్లనే నా బిడ్డ కడబారగల్లనే నా బిడ్డ చేతులార వెంచుకోయే ఎరగలవ్వా చేతులార వెంచుకోయే ఎరగలవ్వ పిల్లడిపే గుల్లకెళ్ళి నేరగన్నా గుల్లడిపే గుల్లకెళ్ళి నేరగన్నా గురిగ నూనె అండుకోవే ఎరగలవ్వా అండుకోవే ఎరగలవ్వ అయ్యవా ఎరగలవ్వా నా బిడ్డ నేను కన్నోచుకున్న కానీ పెద్ద నోచుకోలేదు బిడ్డ ఒకవేళ కొంత పోయి నా బిడ్డని ఎత్తుగా పోతంటే పాల కొరకు బిడ్డ గిట్లా ఎడితే ఈ పొరితోటి ఏమకండమని చెప్పి నా బిడ్డని ఏ పాయిల్ నల్ల శరణన్న వారేసేవే అమ్మా నా బిడ్డ నిన్ను పెట్టరాని పుల్లందలు పెడితే ఈ పొరితోటి నాకేము గండవని ఏ బాయిల్లో శరణన్న వారేయకు తల్లి నా కన్న కడుపు గండి పెట్టకమ్మా బిడ్డ నా బిడ్డని సాది సంపాదించుకొని పెంచి పెద్ద సుఖమ్మని చెప్పి బిడ్డ ముఖము చూసుకుంటా తల్లి ఆ బిడ్డని తీసి ఎరకలమ్మ చేతలు వేసినప్పుడు అగో గట్లా ఇచ్చినప్పుడు అమ్మా ఓయల నాగదేవి బాధపడకమ్మా ఇక ఈ రోజు నుండి నీ బిడ్డ కాదు తల్లి నేను నా కన్న బిడ్డ లెక్క చూసుకుంటా నా కన్న బిడ్డ లెక్క పెంచుకుంటానమ్మా ఓ తల్లి ఓయల నాగానిగా కన్న తల్లికి బుద్ధులు చెప్పి గా బిడ్డ నెత్తుకొని రామ రఘురామో రామ అయ్యా గా బిడ్డ నెత్తుకొని రామ రఘురామ రామ ఎరకలమ్మ బయలు ఎల్లన రామ రఘురామ రామ ఎరకలమ్మ బయలు ఎల్లన రామ రఘురామ రామ వాడల మేడాలెల్లుతున్నదే రామ రఘురామ మరి అమ్మవారు ఎరకల ఎల మంచ ఇంకా బిడ్డలు ఎత్తుకొని అమ్మ ఇంకా తల్లి వెళ్ళిపోతుండే పొయ్యేటి కన్న తల్లి రామ రఘురామ అరే సంకలున్న కన్న బిడ్డరా రామ రామ అవరా పాలకూరకు కన్న బిడ్డరా రామ రామ పసివాళ్ళని ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటే ముగ్గు పచ్చులారలేదు మూగలాగా ఉన్నది కా బిడ్డ కాబట్టి మీద మిన్ను కురుస్తుందవ్వ కింద ధరని కాలుతున్నది ఆ సంకలున్నగా బిడ్డ పాలకొరకు కళ్ళ బిడ్డరా రామ రామ తల్లి పాదులాడుతున్నదేమిరా రామ 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 పాలకొరకు గా బిడ్డ పాకులాడుతున్నది కావు కావున గా బిడ్డ కావు కూతలేస్త ఉన్నది ఈ అమ్మవారు ఎరుకు అమ్మ కళ్ళ చూసింది
నెలల నా కొడుకును చూసినవా 6 నెలల నా కొడుకును నా భర్త చేతులు పెట్టొచ్చిన నేను కొన్ని ఊళ్ళు రాజ్యాలు పల్లెలు తిరుక్కుంటూ పోవాలి నేను ఎన్ని రోజులైతుందో నాకు ఏడ పొద్దుగుకుద్దో ఎక్కడ తెల్లారుద్దో బిడ్డ నిన్ను ఎత్తుకోని బిడ్డ నేను ఎక్కడ వెళ్ళిపోవాలన్నదా అరే తల్లి పోయే తోవలోపల రామరు రామ రామ అది గొల్లగూడము కలిగి ఉన్నదా రామరఘు రామ రామ ఆ తల్లి పోయే తొవ లోపల అదిగో గొల్లగూడెము కలిగి ఉన్నది గనక ఆ గొల్లగూడెము లోపల ఒక గొల్ల మల్లవ్వ మరి అన్న బీదసురాలు ఒక గొల్ల మల్లవ్వ ఉన్నది గొల్ల మల్లవ్వకు బట్టకుంటే పొట్టకు లేదు పొట్టకుంటే బట్టకు లేదు పొద్దుంటే మాపు లేదు మాపు ఉంటే రేపు లేదు ఆమెకున్న 7 మేకలు కాబట్టి అయ్యయ్యో ఆ తల్లికి మేకలు ఉన్నాయి మరి నచ్చేదాకా మేక పాలు పోసి సాత్తది కావచ్చిన గొల్ల మల్లవ్వ దగ్గరికి వచ్చిందే మాయమ్మ మా తల్లి ఓ గొల్ల మల్లవ్వ ఎవరమ్మా నీవు అమ్మా నేను ఎరుకుల ఎలవంచినమ్మా తల్లి నీకేం కావాలి ఎందుకంటే తల్లి నేను కొన్ని ఊళ్ళు రాజ్యాలు పల్లెలు తిరుక్కుండా పోతన్న తల్లి నా బిడ్డ పాల కొరకు పాగులాడుతున్నదమ్మా అమ్మా నేను పొయ్యి వచ్చేదాకా నా బిడ్డను నీ మేకలని కాబట్టి మేక పాలు పోసాను నా చేత్తవా తల్లి అమ్మా నీ బిడ్డను నువ్వు పోయొచ్చేదాకా మేకపాలు పోసి సాదుకు అంటున్నావు అవు. సాదుకుంటగా నాకేం ఇస్తావా నువ్వు అమ్మా ఆ, నీకు నా బిడ్డను చాదుకుంటే ఏమి ఇస్తావంటే తల్లి నువ్వు ఏది కోరుకుంటే అది పూటకు 5 వరాలు ఇస్తా నా బిడ్డను చాదుకో తల్లి ఇంకా 5 వారాలకు మేము చాదం అమ్మా 5 వరాలు నువ్వు చాదకపోతే 6 వరాలు ఇస్తా అరసోడు వారాలకు కూడా నేను చాదా కాకపోతే 6 వరాలు ఇస్తా తోడు కూడా నాకు అద్దు కాకపోతే తవ్వడి వరాలు ఇస్తా తవడుకు నాకు అద్దు అమ్మా ఆ, కుంచెడు వరాలు ఇస్తా కుంచెడు నాకు అద్దవ్వా మేకలకు పోయిన పెట్టి బిడ్డను చాదుకోవాలి కదా అమ్మా ఆ, కుంచెడు వరాలు కాకపోతే తల్లి 2 గుంజాల వరాలు ఇస్తా నా బిడ్డను సాధి సంపాదించవమ్మా చిన్న పిల్లలు ఇంటికాడ ఉన్న మాట ఉంటే 1కి పోతారు 2కి పోతారు బట్టలు ఖరాబ్ అయితే రోజు కొత్త బట్టలు కొనక్క రావాలి మేకలకు పోయిన పెట్టాలి ఆ 2 గుంచాల వరాలకు నాకు చాలే అవ్వా అవ్వా 3 గుంజాలు ఇస్తా నా బిడ్డను 3 సాధి గుంచాలు కూడా ఎటు కావాయి అయ్యో తల్లి 2 గుంజాలన్న ఇంట లేదు 3 గుంజాలన్న ఇంట లేకపోయినా బావో గొల్లమల్లవ్వ నా బిడ్డను నేను రేపే రాని మాపే రాని 3 రోజులకు రాని వారం రోజులకు రాని కాకపోతే నా బిడ్డను సాధవమ్మా నీకు తూమడి వరాలు ఇస్తా అవ్వో తూమెడు వరాలంట తూమెడు వరాలంటే 4 గుంచాల వరాలు అయినా పర్వాలేదమ్మా నువ్వు 1 రోజుకి వచ్చినా 4 రోజులకు వచ్చినా 10 రోజులకు వచ్చినా 10 నెలలకు వచ్చినా 10 ఏండ్లకు వచ్చినా నాకు తూమెడు వరాలు నాకు నువ్వు ఇయ్యాలి నీ బిడ్డను మళ్ళీ నీ చేతిలో పెడతా అయినా పర్వాలేదు సాదిగో తల్లి అన్నది ఆ బిడ్డను ఆ గొల్ల మల్లవ్వ చేతులు పెట్టింది ఎరకలు ఎలా మంచి ఆ రాజ్యాలు వీణ దేశాలు వీణ వెళ్ళిపోయినదవ్వా గొల్ల మల్లవ్వ ఇంటిలో గొల్ల మల్లవ్వ ఆ పసిపిల్లని ఎత్తుకొని ఆ గుడిసె లోపల అడుగు పెడతా ఉంటారా అష్టలజ్జములు ఎల్ల ఇంట్లో ప్రాణం పెట్టినట్టు ఎలుగులు కొడుతూ ఉన్నాయి 7 కమ్మల గుడిసె లోపల ఆ బిడ్డను ఆ తల్లి ఎట్లా చదువుకుంటూ ఉన్నదే మాయమ్మ ఎగిరేసిగా బిడ్డనైతరా ఎనవదంగాన తల్లి ఎసిరాదా ఎగిరేసిగా బిడ్డనైతరా ఎనవదంగాన తల్లి ఎసిరాదా అమ్మవారు గొల్ల మల్లమ్మ రాయే నా బిడ్డని ఇంకా బిడ్డను ఎత్తుకొని 1 రోజు 2 రోజులు 2 రోజుల బిడ్డ 4 రోజులు రాయే 21 రోజు దగ్గరకు వచ్చినప్పుడు మరి గా బిడ్డ పేరు బిడ్డ బుడ్డ మూర్దానా బిడ్డ నా ఇంట్లో అడుగు పెట్టిన మూర్దానా గట్లా ఈయన మేకలు ఈనుతున్నాయి కట్టెల మేకలు కట్టుతున్నాయి అరే నా ఇంటికి వచ్చింది మా లక్ష్మి అని బిడ్డ పేరు మా లక్ష్మి అంటారా పేరు కూడా పెట్టుకున్నదా మహాలక్ష్మి అని పేరు పెట్టుకున్నది ఆ బిడ్డ చూడబోతే చూసిన 66 అష్టలే అది ఆమెని మదయు 16 వల్ల బంగారు సాయలు సుడిమడి లేని సుందర ఉన్నదమ్మా ఆ బిడ్డను తీసుకున్న మూర్తానవా ఆమెకు 7 మేకలుంటే గయ్యే 7 మేకలుండేటి పుట్టిన పిల్లలు చచ్చిపోతుండే ఒక పిల్ల బతుకుతో ఒక మేక చచ్చిపోతుండే అయ్యో 8 మేకలు ఇంతన్నాయి కట్టన మేకలు కడతన్నాయి ఆవులు ఇంతన్నాయి బర్రెలు ఇంతన్నాయి ఆమెకు అష్ట సంపద ఇట్ల భాగ్యం పెరిగిపోతా ఉన్నది 7 కమ్మల గుడిసెపోయి 7 అంతరాల మేడ కడతా ఉన్నది
అమ్మా తల్లి ఏ తల్లి కన్నదో తల్లి నిన్ను నువ్వు ఒక నా ఇంటికి లక్ష్మమ్మ వారు వచ్చిన తల్లి అని చెప్పి ఆ బిడ్డ పేరు ఆ తల్లి మహాలక్ష్మి అంట పేరు పెట్టుకుంది ప్రేమతోటి కన్న బిడ్డని పెంచి పెద్దగా చేసుకుంటా మహాలక్ష్మి నా బిడ్డ ఉన్నది నా బిడ్డకు చదువు సంస్కారం నేర్చుకోవాలని చెప్పి పాఠశాల బల్లలకు పంపించి ఆ బిడ్డను చదువు సంస్కారం నేర్పించుతున్నది మరమన్న బిడ్డ కాదు ఆ తల్లి ఆ కడుపున పుట్టిన కన్న బిడ్డోలే ప్రేమతోటి పెంచి పెద్ద చేసుకుంటా ఉంటే రోజులెల్లుతున్నాయే ఓ రామా రోజులెల్లుతున్నాయా ఓ రామా కడియాలో గడిచేరా రామ రామ రోజులెళ్ళి పక్షములు వెళ్ళి మాసాలు గడవట్టనమ్మా ఒకటి రెండు మూడు నాలుగు ఐదేళ్ల బిడ్డ అయితంటే ఐదేళ్ల బిడ్డలు చదువుకు తోలుతున్నదమ్మా అది ఎంతంగా పెంచంగా ఓ రామ అది ఏడల్లా బిడ్డారా రామ ఎంతంగా పెంచంగా ఏడెళ్ళ బిడ్డ అయితండే ఈ గొల్ల మల్లవయ్యమనుకున్నదవ్వా పనుకు మిద్దల్లో బంగారు భవనాలలో ఉన్నది కాబట్టి ఆ గొల్ల మల్లవయ్యమనుకున్నది అయ్యో నా బిడ్డ నువ్వు మహాలక్ష్మి పోల నా ఇంటికి వచ్చిన బిడ్డ ఆ ఎరకల్ది ఎక్కడ ఏందో ఇంకా ఎరకల్ది వస్తుందా వచ్చినా నాకు తూమడ వరాలు ఇస్తుందా ఒకవేళ ఇచ్చిన నిన్ను దోల బిడ్డ అని చెప్పి ప్రేమతోటి బిడ్డనే రామ పెంచి పెద్ద చేసుకుంటా పనుకు మిద్దల్ల బంగారు మెడవి ఆ బిడ్డ తల్లి గొల్ల మల్లవ్వ ఉండని గాని శాంబాపురి పట్టిన వేలే ఎరుకలు మారయ్య వారి అమ్మవారి ఎరుకలు ఎల మంజా అలనాడు ఈ బిడ్డనిచ్చి పెంది కాబట్టి తిరుగుకుండా ఆ తల్లికి 10 ఏళ్ళ బిడ్డ అయితే ఉంటే 10 ఏళ్ళ మా సవందు ఆ తల్లికి యాదిగత్త ఉన్నది మా ఇలా నాగదేవి నా చేతిలో ఏడుచుకుంటా బిడ్డను పెట్టింది అరే మరి ఆ నా చేతిలో పెట్టిన బిడ్డని అర్థం చెయ్యరాదు నేను సాది సంభారించు అన్న ఎక్కడో ఈ చోట ఉండే మా గొల్లగూడెం లోపల గొల్ల మల్లమ్మ ఉండే ఆ చోట నా బిడ్డనిచ్చిన నా బిడ్డని నేను తెచ్చి సాదుకుంటానని చెప్పి అడిగల్లి ఎలమంజా ఓ రామా ఎక్కడంతా ఉన్నదిరా ఓ రామా ఆ గొల్ల గూడవే ఓ రామా జరవద్దా ఉన్నదా రామ గొల్లగూడెం జరవద్ద ఉండే అయ్యో నేను ఆనాడు నా బిడ్డనిచ్చినాడవ్వా 7 కమ్మల 3 తూట్ల గుడిసె ఉండే ఇప్పుడు మిద్ద మీద మిద్దారా ఓ రామా అది 7 మిద్దెలు కట్టిందో మల్లవ్వ అవ్వా ఎక్కడ నువ్వు నా తల్లి మల్లవ్వ అది పేరు పెట్టి మల్లవ్వనే ఎరకలమ్మ పేరు పెట్టి గొల్ల మల్లవ్వని ఎరకలమ్మ పిలవనంపుతున్నది అవ్వా ఓ గొల్ల మల్లవ్వ అవ్వా ఓ గొల్ల మల్లవ్వ ఎవరు మీరు మల్లవ్వ కాదు మల్లేశ్వరి అమ్మో బిడ్డ ఒకప్పుడు మల్లమ్మను అప్పుడు ఇప్పుడు చూసినవా నాకు నా ఇల్లు చూడు మల్లవ్వ కాదు మల్లేశ్వరి అంటే విలువ లేకుండా విలువకు అమ్మా నేను ఆనాడు నేను నా బిడ్డనిచ్చినాడు బట్టకుంటే పొట్టకు బట్టకు లేకుండా గీళ్ళు ఎవరు దావంటే గొల్ల మల్లి అని చెప్పి ఊళ్ళున్న ప్రజలందరూ చెప్పేది అటువంటి మల్లవ్వ అన్న కూడా నా పేరు అది కాదు మల్లేశ్వరి అని అసలు ఇంతకెవరే నా ఇంటికి వచ్చి ఏదేదో మాట్లాడతాను అమ్మా నేను ఎరుకలు ఎలమంచినమ్మా 10 ఏళ్ల కింద నా పొత్తుల బిడ్డనిచ్చి తల్లి నా బిడ్డను సాధించు అని చెప్పి నీ చేతులు వేసినవ్వా అమ్మా నీకు వాళ్ళనాడు బిడ్డనిచ్చిన ఎరుకలు ఎలమంచినావు తల్లి నా బిడ్డను నాకు ఇస్తే తోలకపోతానమ్మా ఎన్నడో పోయి ఎన్నో వచ్చింది అనుకున్నా ఇవాళ ఎరకల్ది మళ్ళీ వచ్చింది నా బిడ్డ లేక ఉంది నాకేముండే ఈ ఇండ్లు ఈ భూములు ఈ జాగలు మొత్తం నా బిడ్డతోనే ఒకవేళ బిడ్డనిచ్చిన అనుకో అదృష్టం మొత్తం పోదా అమ్మా నువ్వు ఎవరన్నా తెలియదు నాకు నువ్వు ఏ బిడ్డని ఇయ్యలే ఈ బిడ్డ నా బిడ్డే అమ్మా నేను ఎరుకలు ఎలమంచిని నాకు తెలియదు నా పొత్తుల బిడ్డనమ్మా నీ చేతిలో పెట్టిపోయిన 10 ఏళ్ళు అయిపోతా ఉన్నదమ్మా లేదు నువ్వు ఎవరన్నా తెలియదా అమ్మా నా బిడ్డని నీ బిడ్డగా నా బిడ్డ నువ్వు నాకు బిడ్డని ఇయ్యలేదు నువ్వు ఎవరో అని చెప్పి ఆ ఎరకలమ్మను పెడపెడి బేతాలు దెబ్బలు కొట్టి మెడలు వీన కట్టలేసి ఆ తలకలమ దాకా ఎల్ల దొబ్బినప్పుడు అమ్మా ఎరుకులదాన నీ దిక్కున్న కాడ చెప్పుకోపమ్మన్నప్పుడు అమ్మవారు ఎరుకులమ్మ కళ్ళు చూసింది అయ్యో ఊరన్న కాడ ఎవరన్నా ఒకరు మంచోళ్ళు ఉండరా అని చెప్పి ఆ గొల్ల గొడవల బలబాయమ్మ
ఆ గొల్ల గుడవ లోపల పెద్ద గౌను దగ్గరికి వెళ్ళిపోయింది. అయ్యా నాయనా మరి ఈ ఊళ్ళో పటేలు నువ్వే కావచ్చు, ఎవరయ్యా పెద్ద మనుషులు, నాకు పంచాదు చెప్పుల్ని తండ్రి. సరే అమ్మా చెప్పుదాం బాగా ఎరగొల్లమ్మని తీసుకుని గొల్ల మల్లమ్మ ఇంటికి చేరవచ్చిండు. అమ్మ మల్లమ్మ ఈ బిడ్డనిచ్చిందాడు అలనాడు ఇయ్యలేదు అబద్ధం ఎందుకు కడతానని కులపోళ్ళు అన్నారు. ఇచ్చింది నిజమేనయ్యా, కానీ అలనాడు ఇయ్యంగేమని చెప్పింది, బిడ్డను పెంచుదే నాకు తూమెడు వరాలు ఇస్తా అన్నది. తూమెడు వరాలు ఇస్తా లేకుంటే ఇయ్యా. ఆ గొల్ల మల్లవ్వ ఏమన గొల్లలవ్వా, నేను అబద్ధం ఎందుకు ఆడుతా, తూమడు వరాలు అది ఇస్తదా, నా బిడ్డను తీసుకపోతా, తూమడు వరాలు ఇస్తానన్నది అని చెప్పి ఆ బిడ్డ వలుకుతుండే. అమ్మా ఎరుకులమ్మ కళ్ళ చూసింది, తల్లి ఆ తూమడు వరాలు ఆయన ఇస్తానని చెప్పి. మరి ఆ తల్లి ఉపాయం కల్లా ఎరకల నాగమ్మ ఎరకయ్యాల మంచి కళ్ళ చూసింది. గొడ్డలు పట్టుకొచ్చి కట్టకున్న గొడ్డలు ఊడవీకింది. ఆ కట్టకున్న గొడ్డలు తీసి ఆ చోట పెట్టింది. గొడ్డలు తూము లోపల అరాలు పోసింది. అమ్మా ఇదిగో తల్లి తూమడు వరాలు తీసుకో. అదే తూమెడు వరాలు అంటే 4 గుంజాల వరాలు ఇస్తుందని నేను ఆశపడ్డా. ఇంకా గొడ్డలు తూములాగా గొడ్డలు తూమెడు వరాలు ఇస్తావానే. అయ్యా పెద్ద మనుషులాలా, నేను తవ్వడెత్తానన్నా, మానడెత్తానన్నా, కుంచడిస్తానన్నా, 2 గుంచాలు ఇస్తానన్నా, 3 గుంచాలు ఇస్తానన్నా, అయినా నేను సాధనండి, నేను తూమడి వరాలు ఇస్తానన్నా. అవి తూమడి అయితే కావాలి. అయితే ఈ తూమెడు బరాబరే. ఈ ప్రకారంగా అడవిళ్లను ఎరకల ఎలమంచకి ఇవ్వడం జరిగింది. చెప్పినటువంటి కథ ఎరకల నాంచారి ఒగ్గు కథ 3వ భాగం పూర్తయినది. ప్రధాన కథకులు కర్రె రమేష్, సహాయకులు గుంటి పర్వతాలు, బుప్పనపల్లి రవి, డోలు వాయిద్యం కర్రె వెంకటేశు, సహాయకులు కర్రె బీరేషు, కర్రె అరవిందు. 3వ భాగం ముగింపు అయిపోయినది. మాది మంచిర్యాల జిల్లా భీమిని మండలం వీగామ గ్రామం. మంగళమాని పాడారమ్మ చూడారమ్మా, మంగళవారి పాడారమ్మ, అంగారులంతా శృంగారామాని చూడరమ్మ. అరణి వల్లే గురుడా అరణి వల్లే అరుడా జయలవాస ఎదుగని వల్లే అరణి వల్లే మంగళ అరణి వల్లే గురురాత్రి తేలవాస ఎదుగని వల్లే అరలిత్తా సారలిత్తా అడబెట్ట గంబాలిత్తా కూతుళ్ళ పీడాలిత్తా కురవా గొంగల్లాలిత్తా ఎక్కే గుర్రాలిత్తా ఏలే రజాలనిత్తా పసుపు కుంకుమ పెట్టి ప్రాదాలు మక్కేదాము. మంగళవారి పాడారమ్మ మా మల్లేశ్వరునికి మంగళ జోదలవరోయమ్మ. మంగళవారి పాడారమ్మ, మమ్మల్లేదునికి మంగళ జ్యోతినివరోయమ్మ. మంగళవారి పాడారమ్మ మా మల్లేశ్వరునికి మంగళ జోదలవరోయమ్మ. మంగళవారి పాడారమ్మ, మమ్మల్లేదునికి మంగళ జ్యోతినివరోయమ్మ. జయ మంగళమయ్య. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.